అందరికీ నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక పురాణంలో ఈరోజు మనం 15వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. ఈ 15వ అధ్యాయంలో ఏముంటుంది అన్న విషయం గురించి మనం చెప్పుకుందాం. దీపాలు వెలిగించటము, అలాగే దీపదానాలు చేయటము, ఆలయాలకి వెళ్ళటము, అభిషేకాలు పూజలు చేసుకోవటము, కేవలం దీపదానాలు అనే కాకుండా అన్నదానము, వస్త్రదానము, ఇలాగా మనము వీలైనన్ని దాన ధర్మాలు చేయటము, సత్కర్మలు చేయటము, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అనేటట్టుగా మంచి విధులు పాటించటము, వీటితో పాటు ఇక్కడ ప్రత్యేకించి ఈ 15వ అధ్యాయంలో ఆరిపోతున్న దీపాన్ని వెలిగించటం, లేకపోతే ఆరిపోయిన దీపాన్ని వెలిగించటం, దీని యొక్క మహత్యం గురించి ఒక కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. పూర్వం సరస్వతి నది ఒడ్డున ఒక చిన్న ఆశ్రమం లాంటిది ఉండేది. అక్కడ కర్మనిష్ఠుడు అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ప్రతినిత్యము భగవద్ ఆరాధనలోనే గడుపుతూ ఉండేవారు. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చింది అంటే 30 రోజులు కూడా ఎంతో ఉపాసన చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ పక్కనే ఒక ఆలయం ఉంది, అది శిథిలమైపోయింది. అయినా కూడా ఆ ఆలయాన్ని శుభ్రం చేసి బాగు చేసి అక్కడ నిత్యము దీపం పెట్టడము, అక్కడ భగవత్ స్వరూపానికి ఇంత నైవేద్యం పెట్టడము ఈ కర్మనిష్ఠుడు ఈ పని చేస్తూ ఉండేవాడు. మరి కార్తీక మాసం కాబట్టి కర్మనిష్ఠుడు ఈ కార్తీక మాసం అంతా అక్కడ దీప్యమానంగా దీపాలు వెలిగించాలి అనేటట్టుగా దీపాలు వెలిగించడం చేస్తూ ఉండేవాడు, ఆలయం లోపల బయట. ఇది ఈ క్రమంలో ఒకరోజు బోల్డన్ని దీపాలు వెలిగించిన తర్వాత అక్కడికి ఆ ప్రదేశానికి ఒక ఎలుక వచ్చింది. ఆ ఎలుక ఎందుకు వచ్చింది అంటే ఆలయం చాలామంది వస్తూ ఉంటారు, ప్రసాదాలు అవి పెడుతూ ఉంటారు, మరి అలా ఏదైనా తినే పదార్థం దొరుకుతుందేమో అనేటట్టుగా ఈ ఎలుక అక్కడికి వస్తుంది. అయితే మనం చెప్పుకున్నాం, అది శిథిలమైపోయిన ఆలయం, దాన్ని ఏదో కొద్దిగా బాగు చేసి అక్కడ దీపాలు పెట్టడం అన్నది కర్మనిష్ఠుడు చేశాడు. అక్కడ అంతమంది భక్తులు వచ్చేయటము, వాళ్ళేవో వండుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టేయటము అన్నది ఏమి ఉండేది కాదు. అందుకే పెద్దగా అక్కడ ప్రసాదాలేవి పాపం అక్కడ చీమలకు కానీ లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న క్రిమకీటకాలకి పెద్దగా దొరికేవి కావు. అయితే ఈ ఎలుక వచ్చి వెతుకుతూ ఉంటే అసలు ఎలుకకి ఏ ఆహారము కూడా అక్కడ దొరకలేదు. సరే, ఇక తిరిగి ఆలయం చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళిందట గర్భగుడిలోకి. అలా గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎలుకకి అక్కడ కూడా ఏమీ దొరకలేదు తినడానికి. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. అయితే దీపాలు వెలిగించాడుగా కర్మనిష్ఠుడు, కాబట్టి ఆ నెయ్యితో వెలిగించిన దీపాలు అంటే ఒత్తులు ఏవైతే ఉన్నాయో బాగా నానిపోయి నెయ్యిలో అలా ఉన్నాయన్నమాట. చాలా దీపాలు వెలుగుతున్నాయి, ఒక దీపం మాత్రం నెమ్మదిగా ఆరిపోతుంది. అయితే ఈ ఎలుక వచ్చిన తర్వాత ఆ దీపం ఆరిపోయింది కాబట్టి ఆరిపోయిన ఆ దీపం దగ్గరికి వెళ్ళి ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తిని నోటితో పట్టుకుని ఈ ఎలుక బయటకు వచ్చేస్తోంది. కారణం ఏమిటి అంటే ఒత్తి నానిపోయి ఉంది కదా, దాన్నైనా తిందాము అని బాగా ఆకలిస్తోందట. ఏమీ లేదు కాబట్టి ఆ ఒత్తిని నేను తింటాను అని చెప్పి ఈ ఎలుక నోటితో ఆ ఒత్తిని పట్టుకుని బయటకు వస్తోంది. మరి ఆలయం లోపల బయట దీపాలు పెట్టాడుగా, పక్కనే ఇంకొక దీపం ఉంది. ఆ దీపానికి ఈ ఒత్తి తగులుకుని మళ్ళీ దీపం అన్నది వెలిగింది. ఇది ఇప్పుడు ప్రమిద లేదు, నోటితో ఆ ఎలుక పట్టుకుని ఉంది, ఈ లోపే తగిలింది కాబట్టి వెలిగింది. అలా దీపం వెలిగిన వెంటనే ఈ ఎలుక నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ఆ పురుషుడు ఎంతగానో ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు అంటే తనకి ఎలుకగా ఉండడం మాత్రమే తెలుసు. అయితే ఇలా ఎలా నేను ఉన్నాను, మరి ఇప్పుడు నేను ఇలా ఎలా మారాను అని ఆలోచిస్తున్నాడు. అక్కడే ఉన్న కర్మనిష్ఠుడు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు జరిగింది ఏమిటి అంటే, నేను గత జన్మలో ఏంటి, ఎందుకు ఎలుకగా వచ్చాను, ఇప్పుడు నేను ఇలాగా తినడానికి ఒత్తు పట్టుకుని విడిపోతుంటే ఎందుకు ఇలాగ నేను మళ్ళీ ఒక రూపాన్ని ధరించాను అని అడిగినప్పుడు కర్మనిష్ఠుడు ఆయన దివ్య దృష్టితో చూస్తున్నారు. ఆయనకి ఎలా వచ్చింది అంటే ఆయన ఉపాసన అటువంటిది కాబట్టి ఆయనకి కొన్ని శక్తులు ఉన్నాయి. అందుకే ఆయన చూశారు. ఆయన చూసి అంటారు, ఓ ఎలుక, పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడువు, అయితే నువ్వు చాలా లోభగుణంతో ఉండేవాడివి. అలాగా దాచుకోవడం ఇదే అలవాటైపోయింది, కానీ ఎప్పుడూ ఎవరికి ఒక్క రూపాయి కూడా నువ్వు పెట్టలేదు. ముఖ్యంగా బ్రాహ్మణుడు అంటే ఎంతో తృప్తితో జీవితాన్ని కొనసాగించాలి. ఏది ఉందో దాన్ని గుర్తుపెట్టుకుని పోల్చుకుని ఇది ఉంది కదా అని తృప్తి పడుతూ ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే బ్రాహ్మణులు. కాబట్టి అలా ఉండకుండా నువ్వు ఎప్పుడు ఏదో ఒక అత్యాశకు పోయి
బోళ్ళంత ధనం నీ దగ్గర ఉండేది, కానీ నువ్వు ఖర్చు పెట్టుకోక దాన్ని అలా దాచిపెట్టుకుని ఇలా చేస్తూ ఉండేవాడివి. అందుకే నీకు అంటే ఈ రకమైన ఎలుక జన్మ అన్నది నీకు కలిగింది. అయితే ఇప్పుడు ఈ ఆరిపోయిన దీపం ఏదైతే ఉందో, అందులోనూ కార్తీక మాసం కదా, దీపాలు వెలిగించటం అన్నది చాలా మంచిది. మరి ఈ క్రమంలో ఆరిపోయిన దీపాన్ని కూడా నువ్వు వెలిగించావుగా, అంటే తెలుసో తెలియకో నీ వల్ల వెలిగింది ఆ దీపం, లేకపోతే అది ఆరిపోయి అలాగే ఉండేది. అందుకే నీకు పుణ్యం లభించింది, కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ రూపంలో కనిపిస్తున్నావు అంటూ కర్మనిష్ఠుడు ఇంకొక మాట కూడా చెప్తాడు. మరి నువ్వు ఏ ఊర్లో ఉండేవాడివి, ఎక్కడ ఆ ధనం ఇంకా ఉంది, నేను నీకు చెప్తాను. కార్తీక మాసం కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అంటే భూస్థాపితం చేసేసాడనమాట. ధనం, అంత ధనం ఉండేదట. తాను ఖర్చు పెట్టలేదు, ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు, తన కోసం కూడా తాను ఎప్పుడూ అది అనుభవించలేదన్నమాట. భూస్థాపితం చేసేసావు మీ ఇంటిలో పెరటి వైపు, నేను చెప్తాను మీ ఇల్లు ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్ళి ఆ ధనం బయటికి తీసి కార్తీక మాసం కాబట్టి దాన ధర్మాలు చెయ్యి, ఇప్పటికైనా ఇవ్వడం అలవాటు చెయ్యి, ఎంతో తృప్తిగా సంతోషంగా ఇవ్వు, అలా ఇచ్చిన తర్వాత నువ్వు తృప్తిగా సంతోషంగా బ్రతుకు అని కర్మనిష్ఠుడు చెప్తే, ఇప్పుడు ఈ ఎలుక ధన్యోస్మి అంటూ చక్కగా, అంటే ఎలుక నుంచి ఒక రూపం బయటకు వచ్చిందిగా, కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయి చక్కగా తన ధనం ఏదైతే ఉందో, అంటే పాతి పెట్టాడు కదా, ఆ ధనం తీసి అన్ని అద్భుతమైన కార్యాలు చేసి ఎన్నో దాన ధర్మాలు చేసి చివరికి ముక్తిని పొందాడు అని చెప్తారు. మనకి ఈ కథ ఈ 15వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా విచిత్రంగా ఉంటుంది. ఎలుక ఏమిటి, పక్షి ఏమిటి, పాము ఏమిటి, వాటితో మనకి ఏమిటి సంబంధం? మరి ఇలా ఎలుక ఏదో తిందామని చెప్పి అలా పరిగెట్టి వెళ్ళిపోతుంటే ఆ దీపం వెలిగిపోతే అన్నది కాదు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయము. ఆరిపోయిన దీపము అంటే వెలుతురు, కాంతి మనం చెప్పుకున్నాం. అంటే ఎక్కడ ఒక ఆశ ఉంటుందో, ఎక్కడ జ్ఞానం ఉంటుందో, ఎక్కడ చక్కని వెలుతురు ఉంటుందో, ఎక్కడ సంతోషం ఉంటుందో, ఇవన్నీ కదా వెలుతురికి ఇవన్నీ ప్రతీకలు. ఎక్కడైనా బాగా దీపాలు కనిపిస్తున్నాయంటే అలా చూసిన వెంటనే మనకెంతో ఆనందం కలుగుతుంది. చిట్ట చీకటిగా ఉంటే భయమే కలుగుతుంది, కానీ అబ్బా ఎంత బాగుంది అని మాత్రం మనం అనుకోం. అలా దీపము అనేటప్పటికీ జ్ఞానానికి ప్రతీక, సంతోషానికి ప్రతీక, వీటన్నిటికీ ప్రతీక, అన్నిటికీ మించి భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రతీక, మన జీవితంలో మనం సాధించిన విజయానికి ప్రతీక, వెలుతురికి ప్రతీక. అటువంటి దీపం ఏదైతే ఉందో అది ఆరిపోతున్నప్పుడు, లేకపోతే ఆరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వెలిగించటం అంటే ఏమిటి? చాలా సందర్భాలలో ఇక ఇంతే జీవితం అని అనిపిస్తూ ఉంటుంది కదా, అయిపోయింది నా జీవితం, ఇంక ఏమీ లేదు, నేను బ్రతికి ఉన్న వృధా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. ఆ క్షణంలో బాగా ఆలోచించి ఇది కాదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, ముందు ఇంకా భగవంతుడు చక్కగా ఎంత సంతోషాన్ని మనకి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాడో, మనం ఎందుకు ఇక్కడతో ఆగిపోవాలి అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అలా అనుకోని వాళ్ళు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళరు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసింది, ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించినప్పుడు ఖచ్చితంగా అది పుణ్యప్రదం. అంటే భగవంతుడు మనతో ఉన్నాడు, భగవంతుడు అలా ఆరిపోయిన దీపాన్ని వెలిగించినట్లయితే మనకి చక్కని అంటే మంచి గతి అని అంటారు కదా. ఇప్పుడు ఎలుక నుంచి ఆ రూపాన్ని విడిచిపెట్టి ఒక మనిషిగా ఒక వ్యక్తి బయటికి రావటం అన్నది ఆ స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళటం. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కూడా వెలుతురు అన్నది ఆరిపోయేటప్పుడు వెలిగించే ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తూ అందులోంచి బయటికి రావడం ఎలా అని ఆలోచించాలి, కానీ కుంగిపోకూడదు. అలాగే ఇంకొక దీపాన్ని వెలిగించటం, ఆరిపోతున్న దీపాలను కూడా వెలిగిస్తే చాలా మంచిది అని చెప్తారు. అంటే ఎవరైనా జీవితంలో వాళ్ళు కాంతి విహీనంగా ఉంటే, అంటే వాళ్ళు కొద్దిగా దుఃఖంలో బాధలో ఉంటే, వాళ్ళ జీవితంలో వెలుతురు అన్నది ఆరిపోయినట్లయితే ఒకవేళ దాన్ని మనం వెలిగిస్తే, మన వంతు సహాయం చేస్తే అప్పుడు కూడా మన స్థాయి పెరిగిపోతుంది. ఒక ఎలుక జన్మ నుంచి ఒక మనిషిగా ఏ రకంగా అయితే ఎలుక పూర్తిగా మారిపోయిందో అలాగా మన స్థాయి కూడా మారుతుంది. ఎప్పుడు అంటే అవతల వాళ్ళకి అంత సంతోషాన్ని ఇస్తే, అయిపోయింది నా జీవితం అని అనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ మనం వెలుతురుని, ప్రకాశాన్ని, ఒక జీవ చైతన్యాన్ని అందించగలిగితే
అప్పుడు మన స్థాయి కూడా పెరుగుతుంది, వాళ్ళ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం. అంతేగాని ఎలుక కాకలేసింది, అది ఒత్తి పట్టుకుని అటు ఇటు వెళ్ళింది, దానికి నాకు ఏమిటి సంబంధం అని మాత్రం అనుకోకూడదు. కాబట్టి ఈ వెలుతురు మన జీవితంలో ఆ దీపం ఏదైతే ఉందో మనం ప్రతినిత్యం అది ఆరిపోకుండా చూస్తూ ఉండాలి. అలాగే ఎవరి జీవితంలోనైనా అలా వెలుతురు, జ్ఞానము, చైతన్యము ఆరిపోతోంది అంటే మన వంతు సహాయం మనం చెయ్యాలి, ప్రోత్సాహాన్ని అందించాలి. ఇది కదా మనం తెలుసుకోవాలి. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.